హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం రూల్ 61A గురించి తెలుసుకోబోతున్నాం. సో ప్రీవియస్ వీడియోలో మనం 61 గురించి డిస్కస్ చేసాం. ఈ 61A అనేది లేటెస్ట్ వన్ అనమాట. 2024 అమెండ్మెంట్ ద్వారా ఇన్సెట్ చేశారు. ఓకే, సో ఇది ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటే ఓల్డ్ టెక్స్ట్ అనమాట. అది ఇంకా లేదు, బట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 61 దేని గురించి మాట్లాడుతున్నా అంటే 61A డైరెక్షన్స్ ఫర్ ఎక్స్పెడిషియస్ ట్రైల్. Directions expeditious. సో దీని గురించి మాట్లాడుతున్నాం అన్నమాట 61A. సో మనకి సెక్షన్ 309 సిఆర్పిసి ఏదైతే ఉందో, సో దీన్ని బేస్ చేసుకొని ఈ రూల్ మనకు ఉంటుంది అనమాట. సో రూల్ 309 దేని గురించి, అదే సెక్షన్ 309 దేని గురించి మాట్లాడుతుంది? కోర్ట్ టు అడ్జార్న్ అండ్ పోస్ట్ పోన్ ప్రొసీడింగ్స్. సో ఇది ముఖ్యంగా స్పీడీ ట్రయల్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. అలాగే అన్నెసరీ డిలేస్ ఏమైనా ఉంటే, అడ్జార్న్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని డిస్కరేజ్ చేస్తుంది. రైట్. సో ముందుగా ఇందులో సబ్ రూల్ 1 చూద్దాం. చూడండి, మనం రూల్ 1 ఇది దేని గురించి మాట్లాడుతుందంటే డే టు డే రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్. రైట్. 61A సబ్ రూల్ 1 డే టు డే రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. మనకు విచారణ ఏదైతే ఉందో దట్ ట్రయల్ షుడ్ బి ప్రొసీడ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఎంత వేగంగా జరపగలిగితే అంత వేగంగా జరపాలన్నమాట ఆ విచారణ. ఒకసారి కానీ మన విట్నెస్లకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ బిగిన్ అయిందనుకోండి, సో ఆ విచారణ, ఆ ఎగ్జామినేషన్ బిగిన్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా జరగాలన్నమాట. డే టు డే ప్రొసీడింగ్స్ ఉండాలన్నమాట. మనకి డే టు డే ప్రొసీడింగ్స్ ఉండాలి. మధ్యలో అన్నెసరీ బ్రేక్స్ ఏమి ఉండకూడదు అనమాట. ఒకవేళ మనకి అడ్జార్న్మెంట్ అనేది, వాయిదా అనేది తప్పనిసరిగా నెససరీ అని చెప్పి భావిస్తే అందుకు సంబంధించినటువంటి కారణాలను పొందుపరుస్తూ ఆ వాయిదా ఇవ్వచ్చు అనమాట. రైట్. అలాగే షెడ్యూలింగ్ హీరింగ్ గురించి మాట్లాడుతున్నమాట. షెడ్యూలింగ్ హీరింగ్, వన్స్ మనకి ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రేమ్ చేసిన తర్వాత కోర్టు ఏం చేయాలి అంటే హీరింగ్ని షెడ్యూలింగ్ చేయాలన్నమాట. షెడ్యూలింగ్ హీరింగ్. సో డిసైడ్ అండ్ ఫిక్స్. షెడ్యూలింగ్ అంటే డిసైడ్ అండ్ ఫిక్స్ డేట్స్ ఫర్ మెటీరియల్ విట్నెసెస్ ఆర్ ఐ విట్నెసెస్ ఆర్ ఫార్మల్ విట్నెసెస్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేయడం కోసం అవసరమైనటువంటి డేట్స్ అని ఫిక్స్ చేయాలన్నమాట. సో షెడ్యూలింగ్ హీరింగ్. రైట్. ఎందుకు? మన రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏదైతుందో దాన్ని మనం స్ట్రీమ్ లైన్ చేయడానికి, అన్నెసరీ డిలేని అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే ఈ షెడ్యూలింగ్ ఉపయోగపడుతుంది అనమాట. రైట్. అడ్మిషన్స్ అండర్ సెక్షన్ 294 సిఆర్పిసి. మనం ట్రయల్కి సంబంధించి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ ఫిక్స్ చేయడానికి ముందు ఇరుపక్షాలను ఏంటంటే కోర్టు అడగాల్సి ఉంటుంది అనమాట. ఏమని? డాక్యుమెంట్స్కి సంబంధించి మీరు ఏమైనా అడ్మిట్ చేస్తున్నారా అని చెప్పేసి. ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అడ్మిషన్ ఉందా లేదని. రైట్. వాళ్ళు కానీ ఎవరైనా అడ్మిట్ చేసినట్లయితే ఆ డాక్యుమెంట్స్ని ప్రూవ్ చేయకుండానే వాటిని మనం కోర్టు విచారణలో వినియోగించుకోవచ్చు అనమాట, వితౌట్ కాలింగ్ ఎనీ విట్నెసెస్. రైట్. సో దిస్ వన్ ఏం చేస్తుంది? సేవ్స్ టైమ్ ఆఫ్ ది కోర్ట్. సో ఈ సమన్స్ ఇవన్నీ ప్రాసెస్ అంతా కూడా అవాయిడ్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఏంటంటే ఈ ట్రయల్కి సంబంధించి డేట్ ఫిక్స్ చేయడానికి ముందే ఇరుపక్షాలను ఒకసారి అడిగి చూడాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్కి సంబంధించి ఎవరైనా అడ్మిట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి. అడ్మిట్ చేయట్లేదంటే ఆ డాక్యుమెంట్స్ కూడా మనం ప్రూవ్ చేయాలన్నమాట, విట్నెస్ని కాల్ చేసి. సో వాళ్ళ ద్వారా ఎవిడెన్స్ తీసుకొని. రైట్. ఇది సబ్ రూల్ 1 అనమాట. సబ్ రూల్ 2 61A సబ్ రూల్ 2. సబ్ రూల్ 2 దేని గురించి మాట్లాడుతుందంటే పోస్ట్ పోన్మెంట్ ఆర్ అడ్జార్న్మెంట్ ఆఫ్టర్ ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత పోస్ట్ పోన్మెంట్ ఆర్ అడ్జార్న్మెంట్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఒకవేళ కోర్టు కానీ అడ్జార్న్మెంట్ అనేది నెససరీ, తప్పనిసరి అని భావించింది అనుకోండి. సపోజ్ ఏదైనా సడన్ ఇల్నెస్ వల్ల కానీ
ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ విట్నెస్ కానీ ఎవరైతే వాళ్ళ కంట్రోల్లో లేనటువంటి సిచ్యువేషన్ కారణంగా ఆ అడ్జాయిన్మెంట్ అవసరమని కోర్టు భావించినట్లయితే అది అలౌ చేయొచ్చు అనమాట. బట్ అయినా అలా అలౌ చేసినప్పుడు కూడా ఆ కండిషన్లు ఎలా ఉన్నప్పటికి కూడా కోర్టు ఏంటంటే అందుకు సంబంధించిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్స్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. ఇది సెకండ్ వన్ మాట్లాడుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కోర్టు ఏంటంటే జాన్ ఫస్ట్న ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది అనుకున్నాం. సో దెన్ కోర్ట్ హోల్డ్స్ షెడ్యూలింగ్ హియరింగ్ ఆన్ వెరీ నెక్స్ట్ డే అనమాట. సో జాన్ ఫస్ట్ అనుకుంటే జాన్ 2 అనుకుంది. తర్వాత PW1 ఫర్ ఐ విట్నెస్, ప్రాసిక్యూషన్ విట్నెస్ 1 ఎవరంటే ఐ విట్నెస్ అనమాట. నెక్స్ట్ PW2 డాక్టర్, PW3 ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అనమాట. వీళ్ళు ముగ్గురు ప్రాసిక్యూషన్ విట్నెస్ అనమాట. సో వీళ్ళ హీరింగ్ సంబంధించి ఇక్కడ అనుకున్నాం షెడ్యూలింగ్ హీరింగ్ అని చెప్పేసి ఆ డేట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తుంటాం, ఒక్కొక్క డేట్. డిఫెన్స్ అగ్రీస్ టు అడ్మిట్ ఏదైనా రిపోర్ట్ ఉన్నట్లయితే ఒకవేళ డిఫెన్స్ కానీ దాన్ని అడ్మిట్ చేయడానికి అంగీకరించినట్లయితే అండర్ సెక్షన్ 294 సో న్యూ నీడ్ టు కాల్ ఫర్ ఎనీ ఆఫీసర్ అనమాట. ఆ డాక్యుమెంట్ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఎవరైతే ఉన్నారో అతనికి కాల్ ఫర్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో అట్ ది సేమ్ టైం ఇది ఏదైతే ఉన్నది ఇక్కడ అడ్మిషన్స్ ఏమైనా ఉంటే అది ఏంటంటే ఆ షెడ్యూల్ షీట్ ఏదైతే దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట దీనికి సంబంధించిన ఫ్యాక్ట్ని. రైట్. సో ఇదనమాట ఈ సెక్షన్ చెప్తుంది.